హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మన విజయనగరం పీవీపీ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, వెంటనే మంచిగా ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవటానికి కానీ, మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవటానికి కానీ, గ్రూప్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవటానికి కానీ అద్భుతమైన నార్త్ ఫేసింగ్ ప్లాట్స్ సేల్కి వచ్చాయండి. లొకేషన్ చూసినట్లయితే విజయనగరం బాబామెట్ట రింగ్ రోడ్డుకి అతి సమీపంలో ద్వారకానగర్ ఏరియాలో ఈ నార్త్ ఫేసింగ్ ప్లాట్స్ సేల్కి అవైలబుల్గా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఫుల్ వీడియో చూసే ముందు తప్పకుండా లైక్ చేసుకోండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్లో చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్రతిరోజు సరికొత్త వీడియోస్తో మీ ముందుకి వస్తూ ఉంటాను. ఫ్రెండ్స్, ఇది ఒక ప్లాట్ అండి, 222 గజాలు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఒక ప్లాట్ అండి. 2 ప్లాట్స్ అయితే ఈరోజు మన ఛానల్ ద్వారా సేల్కి తీసుకురావడం జరిగిందండి. ప్లాట్ సైజ్ చూసినట్లయితే 40x50 222 గజాలండి. ఈ ప్లాట్ ముందర 20 అడుగుల సీసీ రోడ్ కూడా అవైలబుల్గా ఉందండి. రెడీ టు కన్స్ట్రక్షన్ ప్లాట్ అనమాట. ఈ ప్లాట్ చుట్టూ కూడా రెసిడెన్షియల్ జోన్ అండి. రింగ్ రోడ్కి చాలా దగ్గర అనమాట. కంప్లీట్గా మెయిన్ రోడ్ నుండి కూడా నేను రూట్ మ్యాప్ వీడియో అయితే తీయడం జరిగింది. ఫుల్ వీడియో చూడండి, చాలా మంచిగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ ఏరియా కూడా చాలా అఫీషియల్గా ఉంటుందండి. ఇదండి కంప్లీట్గా 20 ఫీట్ లేఅవుట్ రోడ్స్, సీసీ రోడ్ అనమాట. ఎలక్ట్రిసిటీ కూడా ఈ ప్లాట్కి అవైలబుల్ ఉంది. ఫ్రెండ్స్, ప్లాట్ నెంబర్ 35 అండి, 222 గజాలు. రెండో ప్లాట్ చూసినట్లయితే ప్లాట్ నెంబర్ 36, 222 గజాలండి. 2 ప్లాట్లు కూడా తీసుకున్నట్లయితే మంచి గ్రూప్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. లేదు, ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి 222 గజాలు అయితే లాట్ ఆఫ్ అండి, చాలా బాగుంటుందన్నమాట. ప్లాట్ సైజ్ చూసినట్లయితే 40x50 అండి, చాలా మంచి ప్లాట్ అనమాట. బెడ్రూమ్స్ గట్రా చాలా మంచిగా తీతాయండి, మంచి సైజులో తీతాయి అన్నమాట. ఇదండి కంప్లీట్గా ప్లాట్ నెంబర్ 35 ఒకటి, ప్లాట్ నెంబర్ 36, విజయనగరం బాబామెట్ట రింగ్ రోడ్డుకి అతి సమీపంలో ద్వారకానగర్ 6th లైన్ దగ్గరలో వస్తుందండి ఈ ప్లాటు. కంప్లీట్గా రూట్ మ్యాప్ వీడియో కూడా తీయటం జరిగిందండి. దాసన్నపేట రైతు బజార్ నుండి కంప్లీట్గా రూట్ మ్యాప్ వీడియో కూడా తీయటం జరిగింది. ఇదైతే దాసన్నపేట రైతు బజార్ దగ్గర వస్తుందండి. ఇక్కడి నుంచి మనం ప్లాట్ వరకు చూసినట్లయితే కరెక్ట్గా 1 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుందండి. వీడియోలో చూడొచ్చు మీరు, రైతు బజార్ అండి ఇది, దాసన్నపేట రైతు బజారు. కరెక్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి విజయనగరం ఫంక్షన్ హాల్ దగ్గర నుండి చూసినట్లయితే 800 మీటర్ల డిస్టెన్స్ వస్తుందండి. ఈ స్టేట్ బ్యాంక్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి కరెక్ట్గా మనకి డైరెక్ట్గా ఈ స్ట్రైట్ రోడ్ వెళ్తే 800 మీటర్ల డిస్టెన్స్ వస్తుందండి. ఈ రైట్ సైడ్ ఏదైతే స్కూల్ కనిపిస్తుందో ద్వారకానగర్ రోడ్ అండి, మెయిన్ రోడ్ అనమాట. 60 ఫీట్ లేఅవుట్ రోడ్ ఇది. ఈ దగ్గరలో రైట్ టర్న్ తీసుకున్నట్లయితే ఇది వచ్చేసరికి ద్వారకానగర్ 7th లైన్ అంటారండి. మనం 7th లైన్ నుండి 6th లైన్కి వెళ్దాం. మీకు మ్యాక్సిమం మెయిన్ రోడ్ నుంచి 200 మీటర్ డిస్టెన్స్ వస్తుందండి ప్లాట్ వరకును. ఏదైతే స్కూల్ కనిపించింది కదా, అక్కడి నుంచి 200 మీటర్ డిస్టెన్స్ వస్తుంది. చాలా బాగుంటుందండి, ఈ ఏరియా అంతా అఫీషియల్గా ఉంటుంది. ఇక లెఫ్ట్ టర్న్ తీసుకున్నట్లయితే 6th లైన్కి వెళ్ళొచ్చండి ఈజీగాను. ఇది వచ్చేసరికి 6th లైన్ అనమాట. ప్లాట్ ఏరియా చూశారు కదండి, స్టార్టింగ్లో చూపించాను. ప్లాట్ ఏరియా చూసినట్లయితే ఇదండి. గజం రేటు 28,000 చెప్తున్నారండి. సిట్టింగ్లో మంచిగా ప్రైస్ తగ్గే అవకాశం ఉంది. ఈ బడ్జెట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది, వెంటనే నాకు కాంటాక్ట్ చేయండి. అలాగే ఈ ప్లాట్ నుంచి బాబామెట్ట 7 టెంపుల్ చూసినట్లయితే 500 మీటర్ డిస్టెన్స్ వస్తుందండి, చాలా దగ్గర అనమాట. ఫ్రెండ్స్, విజయనగరం మున్సిపాలిటీ పరిధిలో వస్తుంది. అలాగే ఈ ప్లాట్ నుంచి కోట జంక్షన్ చూసినట్లయితే చాలా దగ్గర అండి. కోట జంక్షన్ చూసినట్లయితే 2 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుందండి. వీడియోలో చూడొచ్చు, కోట జంక్షన్ అయితే చాలా దగ్గర అనమాట. వితిన్ 5 మినిట్స్ అండి ప్లాట్ నుంచి రావడానికి కానీ వెళ్ళటానికి కానీ. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసరికి ప్లాట్ నుంచి త్రీలామ్ జంక్షన్ వరకు 2.5 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుందండి.
అలాగే ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి చూసినట్లయితే ప్లాట్ వరకును 4 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుందండి. రైల్వే స్టేషన్ నుంచి 4.5 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుందండి. ఈ ప్రైస్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.